ఈ ప్రపంచంలో ప్రేమ, భక్తి, త్యాగం అనే పదాల అర్థం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ సంతానం తమ తల్లిదండ్రుల పట్ల చూపే నిజమైన భక్తి, వారి కోసం జీవితాన్ని అర్పించే ప్రేమ చూడడం చాలా అరుదైన వరం. అలాంటి వరంలో పుట్టినవాడే శ్రవణ కుమారుడు. ఆయన పేదవాడే, కానీ హృదయం సంపన్నుల కన్నా గొప్పది. తల్లిదండ్రులు కన్నులు కోల్పోయినా ఆయన ప్రేమ వారి కంటి చూపుగా మారింది. వృద్ధులైన తల్లిదండ్రులకు ఒక కోరిక ఉండేది. అదే పుణ్యస్థలాలను దర్శించడం. ఈ విషయాన్ని తమ కొడుకుకి చెప్పగా వారిని తీసుకొని శ్రవణుడు బయలుదేరుతాడు. మార్గ మధ్యలో శ్రవణుడి తండ్రికి దాహం వేయగా వారిని పక్కన కూర్చోపెట్టి కుండను తీసుకొని శ్రవణుడు నదిలోకి వెళతాడు. శ్రవణ కుమారుడు నది వద్ద నీళ్లు నింపుతున్న శబ్దం జింక మాదిరిగా వినిపించింది. సరిగ్గా అదే సమయంలో అయోధ్య రాజైన దశరథుడు అటు వెళుతుండగా సప్తవేది ధనుర్విద్యలో నిపుణుడైన అతను ఆ శబ్దాన్ని లక్ష్యంగా చేసుకొని బాణాన్ని వదిలాడు. ఆ బాణ వేగానికి శ్రవణుడు నొప్పితో పడిపోయాడు. దశరథుడు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో, ఇంత ఘోరం చేశానా అంటూ భయపడ్డాడు. శ్రవణ కుమారుడు మరణిస్తూ తను ఇంక తమ తల్లిదండ్రులను చూడలేమని చెప్పి వారిని కాపాడుకోవాల్సినదిగా దశరథుడికి చెబుతాడు. నది అవతల ఉన్న ఆ వృద్ధ దంపతుల వద్దకు దశరథుడు వెళతాడు. జరిగిన విషయాన్ని వాళ్ళకి చెప్పగా వారు కోపంతో దశరథ మహారాజును శపిస్తారు. పుత్రుడి మీద ఉన్న ప్రేమ మరియు శ్రవణుడు తిరిగి రాడని తెలుసుకొని దుఃఖంతో అక్కడికక్కడే వారు మరణిస్తారు. ఒక తప్పు బాణం ఒక పవిత్రమైన ప్రాణాన్ని బలికొనింది. ఒక శాపం ఏర్పడింది. ఆ శాపం దశాబ్దాలు కొనసాగింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా.